IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ అందరి చూపు పిఠాపురం వైపు ఉంది. ఎందుకంటే అక్కడ వంగా గీత గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆమెను డిప్యూటీ సీఎంగా చేస్తామని చెప్పారు, అంటే అధికారంలోకి వస్తే. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఏమో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు అనేసి ఇంకో పక్క చెప్తాను. ఏం జరగబోతుంది పిఠాపురంలో? సార్ అక్కడ ఉంది 1,75,000 ఓట్లు సార్. అవి 1,75,000, 1,80,000 ఓట్లు. దాంట్లో పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అయిందండి? ఎలా గెలుస్తారు సార్? 1,00,000 ఓట్లు మీద ఎలా వస్తుంది? డెఫినెట్గా వంగ గీత గారి మీద గెలవమంటే పవన్ కళ్యాణ్ గారిని నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే గీతమ్మ గారు బాగా కష్టజీవండి, బాగా కష్టపడుదాం. గెడ్పీ చైర్మన్ చేసింది, ఎంపీకి చేసి ఉన్నారు, చాలా చేసి ఉందండి. ఎందుకంటే డెఫినెట్గా ఎందుకంటే గీతమ్మని ఆదరిస్తారు నేనైతే అనుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ ఏం సార్, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి కదా సార్. నేనేమంటాను, అతను ఓకే మంచి పర్సన్, ఎందుకంటే ఒక గొప్ప సినీ ఇండస్ట్రీలో ఒక పేరు నాయకుడు, నేను కాదన్ను. ఎందుకంటే సూపర్ స్టారే, నేను కాదని చెప్పను. సినిమా పరంగా లైక్ చేస్తారండి. ప్రజలకి ఈయన 5 ఏళ్ళు సర్వీస్ చేయాలి కదా సార్, అందించాలి కదా. ప్రజలు కూడా నమ్మలేరు కదా. వాళ్ళకన్నా గెలుస్తాడు, 6 నెలలకో 3 నెలలకు వస్తాడు. గీతం అనుకుంటే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వంగ గీత గారిని గెలిపించే అవకాశం ఎక్కువ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంది. చాలా మంది సెలబ్రిటీలు వెళ్ళడం, అక్కడ ప్రచారం చేయడం, ఇదంతా లేదంటే కాపు ఓటింగ్ ఉండడం, ఇదంతా కూడా ప్లస్ అయ్యే అవకాశం లేదా? ఉందండి, ఉంటే వేస్తారు సార్. వాళ్ళకి 60%, 70% వేస్తారు, 30% గీతం గారు కూడా వేస్తారుగా. ఈ గీతం గారు కూడా కాపేగా. ఒక 60% అడ్డేసారు, 40% వేస్తారుగా. గీతం గారిని కూడా సార్ మనకు మంచి ఎవరు చేస్తున్నారు చూస్తారు సార్. సమాజంలో వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏంటంటే ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేస్తారండి. గీతం గారు ఎవరు అని ఆలోచిస్తారు కదా. ఆ లోకల్ లీడర్ కదా, మరి ఆమె కాపేగా. ఇప్పుడు కాపంగా పవన్ కళ్యాణ్ గారికి గొప్ప ఎక్కువ ఉండదు, గీతం గారికి తక్కువే ఉండదు కదా. నేను అనుకో డెఫినెట్గా అయితే గీతమ్మ గారిని 5,000 ఓట్లతో గెలిపించే అవకాశం అక్కడ ఉందని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, అదంతా సానుభూతి ఇవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం లేదంటారు. అంటే కూటమి ఇంతకుముందు సపరేట్గా పోటీ చేశారు జనసేన, టీడీపీ. ఇప్పుడు కలిసి పోటీ చేయడం, ఈ ఓట్లన్నీ కూడా ఈక్వేషన్స్, ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి అడ్వాంటేజ్ అవ్వ పవన్ కళ్యాణ్? నేను మీరు అన్నమాట నేను ఒప్పుకుంటాను సార్. పొత్తు కలిసిన మాట వాస్తవమే, ఓటింగ్ పెరిగిన మాట వాస్తవం. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఓటింగ్ అయినా కూడా పెరిగిందండి. టీడీపీకి జనసేన ఓటింగ్ యాడ్ అయింది, బీజేపీ ఓటింగ్ యాడ్ అయింది. నేను దాన్ని కాదని అన్నండి, నేను ఉందాతనంగా ఒప్పుకుంటున్నా. కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓటింగ్ ఎప్పుడైతే పెరిగింది సార్. ఆయన చేసిన మంచి పనుల వల్ల 7%, 8% పెరిగింది సార్ ఓటింగ్. ఆయన మంచి పనులు చేసి ఉన్నాడు కదా, డెఫినెట్గా ఓటింగ్ పెరిగిందండి. ఖచ్చితంగా పెరిగి రేపు కూడా సార్ 50 నుంచి 52%తో జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా వైజాగ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సార్. మీరు 100% మనం అందరం చూద్దాం. ఒక 5 రోజులుగా వెయిటింగ్, ఇందులో ఉన్నప్పుడు 5 రోజులు వెయిట్ చేయడానికి ఏముంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కావచ్చు, మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో బాగా ఎఫెక్ట్ చూపించింది. ఉభయ గోదావరిలో పొత్తు బాగా ఎక్సించింది. సో వైసీపీ బోనీ కూడా చేయలేదు అక్కడ అని చెప్తున్నారు. అక్కడ కూడా మాకు 15 సీట్లు దాకా వస్తాయి సార్. 2 జిల్లాల్లో కలిపి ఒక వైసీపీకి 10 నుంచి 15 సీట్లు దాకా వస్తాయండి. రాయలసీమ 52 సీట్లు సార్, 40 సీట్లు వస్తున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో 2 ఉమ్మడి జిల్లాల 15 సీట్లు వస్తున్నాయి. డెఫినెట్గా సార్ జనాలు వాళ్ళ క్యాస్ట్లు కూడా కాదండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి చూసి ఓట్లు వేశారు సార్. జగన్మోహన్ రెడ్డి అంత పరిపాలన ఎవరు అందించరండి, ఎవరు అందించలేరు కూడా. ఎందుకంటే పనిసారి మనం ఎక్కువ చెప్పుకున్నా కూడా ఆయన డబ్బా కొట్టేట్టు అవుతుంది. నేను ఉన్న ఫ్యాక్టే చెప్పుకోవాలి మనం. ఆయన పరిపాలన బాగుంది. ఆయన ఏం చెప్పాడు, రేపు చూస్తాక 4వ తారీఖు మధ్యాహ్నం తెలిసిపోద్దిగా, ఎవరి భవిష్యత్తు తెలిసిపోద్ది కదా.